తెలంగాణ ప్రభుత్వం దేశం మొత్తం ఆశ్చర్యపోయే ఒక భారీ టార్గెట్ ని సెట్ చేసుకుంది. అదే విజన్ 2047. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యేసరికి అంటే 2047 నాటికి తెలంగాణను ఇండియాలోని మొట్టమొదటి నెట్ జీరో స్టేట్ గా మార్చడమే ఈ ప్లాన్ యొక్క లక్ష్యం. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క పర్యావరణం. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కాలిఫోర్నియా మోడల్ను ఎంచుకుంది. దీని ప్రకారం కార్బన్ ఉద్గారాలపై ట్రాన్సిషన్ లేవి విధిస్తారు. అలాగే గ్రీన్ బాండ్స్ మరియు కార్బన్ క్రెడిట్స్ ద్వారా నిధులను సేకరిస్తారు. ఇలా వచ్చిన ప్రతి రూపాయిని తిరిగి పర్యావరణ రక్షణకు మరియు కొత్త ఉద్యోగాల కల్పనకు మాత్రమే ఉపయోగిస్తారు. ఇక పవర్ సెక్టార్ విషయానికి వస్తే ఇప్పటికే తెలంగాణ సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలోనే టాప్ పొజిషన్ లో ఒకటిగా ఉంది. విజన్ 2047 ప్రకారం రాష్ట్ర విద్యుత్ సామర్థ్యంలో 60% కేవలం రెన్యూవబుల్ ఎనర్జీ నుండే రావాలి. దీనికోసం రామగుండం, శంకర్పల్లి ప్రాంతాలను ఎనర్జీ స్టోరేజ్ హబ్స్ గా మారుస్తున్నారు. మహబూబ్ నగర్, గద్వాల్ జిల్లాలో భారీ సోలార్ పార్కులు రాబోతున్నాయి. అంటే భవిష్యత్తులో పవర్ కట్స్ ఉండవు. పైగా అది 100% క్లీన్ ఎనర్జీ. హైదరాబాద్ ఇప్పటికే ఐటీ హబ్, ఇకపై ఈవీ హబ్ గా మారనుంది. 2047 నాటికి ఆయిల్ వాడకాన్ని 90% తగ్గించాలన్నది లక్ష్యం. 2030 నాటికే హైదరాబాద్ లో ఇండియాలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్ ఫ్లీట్ రాబోతోంది. పెట్రోల్ బంకుల స్థానంలో ఎలక్ట్రిక్ మరియు హైడ్రోజన్ ఛార్జింగ్ కారిడార్లు వస్తాయి. దీనికోసం ప్రభుత్వం తెలంగాణ మొబిలిటీ వ్యాలీని డెవలప్ చేస్తోంది. ఇక్కడ తయారైన నెక్స్ట్ జనరేషన్ వాహనాలు ప్రపంచమంతా ఎగుమతవుతాయి. అసలు దీనివల్ల మనకేంటి లాభం? మొదటిది ఆరోగ్యం. కాలుష్యం తగ్గడం వల్ల హెల్త్ బాగుపడుతుంది. రెండవది ఉపాధి. గ్రీన్ ట్రాన్సిషన్ వల్ల గ్రీన్ జాబ్స్ రూపంలో లక్షలాది కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. మూడవది ఆదా. ఎలక్ట్రిక్ వాహనాలు మరియు సోలార్ పవర్ వల్ల రవాణా మరియు కరెంటు ఖర్చులు భారీగా తగ్గుతాయి.